తెలిసినటువంటి ఒక స్పష్టమైన అంశం. ఎస్, అంటే ఇక్కడ ఒక అంశం సుబ్బారావు గారు, ఇది ఈడీ కేసుల్లో ఉంది, అటాచ్ అయి ఉంది కాబట్టి బదలాయింపులు చెల్లవు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళే వేశారు కదా. మరి అలాంటప్పుడు గిఫ్ట్ డీడ్ ఎలా రాస్తారు? తెలిసి రాశారా, తెలియక మామూలుగా రాశారా, విజయమ్మ తెలిసి గారు మభ్యపెట్టేదానికి రాశారా, ఏంటి అసలు అలా రాయొచ్చా? విజయమ్మ గారు షర్మిలారెడ్డి గారు చెప్పేదాని ప్రకారం అయితే అసలు ఈడీ అటాచ్మెంట్ లో ఈ ప్రాపర్టీ లేదు, లేదు అని చెప్తున్నారు. అవును లేదంటున్నారు. ఆ వాళ్ళే ఉండుంటే ఉండదంటున్నారు కదా, ఉండదంటున్నటువంటి వాళ్ళు ఎలా రాశారు గిఫ్ట్ డీడ్ అని? ఒకవేళ గనక ఉంటే ఉమ్, వీళ్ళ పేరు మీద ఉంటే ఉమ్, ఎన్నికల కమిషన్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వేసినటువంటి పోటీ చేసేటప్పుడు వేసినటువంటి ఎఫిడవిట్లో, ఇదిగో నేను ఎఫిడవిట్లో కూడా ఈ అంశాలు వేశాను అని చెప్పేసి ఆ యొక్క ఆధారాలను దఖలు చేసుకుంటే ప్రజలు కూడా నమ్ముండేవాళ్ళు, ఈ యొక్క విచారణ సంస్థలు కూడా నమ్ముండేవి. కానీ నిజంగా కనుక అటాచ్మెంట్ అయి ఉంటే నా ప్రాపర్టీలో ఇది ఈడీ అటాచ్మెంట్ అయ్యిందని రాయాలిగా ఎఫిడవిట్లో. ప్రాపర్టీస్ పర్టికులర్స్ నువ్వు ఇస్తావు కదా ఎఫిడవిట్, అవును దాంట్లో రాయాలి కదా. ఖచ్చితంగా. అటాచ్మెంట్ అయితే అటాచ్మెంట్ అని రాయాలి కదా. నీ పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెప్పేసి నువ్వు భావిస్తే నీ ఆస్తుల విలువ మొత్తం నీకు ఎంత ఆస్తులు ఉన్నాయో దాంట్లో రాయాలి కదా. దాంట్లో రాసినట్లయితే కనిపించడం లేదనేది వాదన. అదే వాస్తవం అయితే ఇది నేను ఇప్పుడు కాదు, నా చెల్లికి నాకు విభేదాలు, రాజకీయ విభేదాలు వచ్చినప్పుడే కాదు, నేను 2019లో ఎన్నికల నామినేషన్లకు వేసినప్పుడు వేసినటువంటి ఎఫిడవిట్లో నా ఆస్తులు చూపించిన దాంట్లోనే దీన్ని ప్రస్తావించానని చెప్పాలిగా. ఖచ్చితంగా. మరి అది చెప్పడం లేదు అని అంటే డెఫినెట్గా అది విజయమ్మ గారు రాస్తే కదా, దాంట్లో అటాచ్మెంట్లు ఏమి లేవు కదా. నిజంగా ఒకవేళ అటాచ్మెంట్ నుండి పాపం విజయమ్మ గారికి తెలియకుండా ఉంటే ఆమెను మోసం చేయడానికి ఏమైనా నువ్వు రాసి వాళ్ళని కంటి తుడుపు కోసం ఏమైనా చేసావా? నీకు తెలిసినప్పుడు ఎందుకు రాశావు? నీ దగ్గర చాలామంది న్యాయ సలహాదారులు ఉంటారు కదా, న్యాయ సలహాదారులు సలహా తీసుకునే కదా నువ్వు అడుగు ముందుకు వేసేది. అంటే తల్లిని మోసం చేస్తామని రాశావా? ఆల్రెడీ అటాచ్మెంట్ ఉన్న ప్రాపర్టీలో మీరు మీ భార్య గారు మీకు ఇచ్చేసాము, ఇదిగో మీ ప్రేమపూర్వకంగా ఇచ్చేసాము, ఈ గిఫ్ట్ డీడ్ రాసామని చెప్పారా? ఇదేం ఎక్కడ పొంతన లేనటువంటి ప్రకటనలు, పొంతన లేనటువంటి వాదనలతో ఈ రోజున వాళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్ళారు. అయితే కొన్ని అంశాలను ఇప్పుడు ఈ అప్పీలిటీ అథారిటీ అంటే మొన్న ఎన్సిఎల్టీ హైదరాబాద్ ఇచ్చిన దానిపైన వాదనలు వినాల్సి ఉంటుంది కదా సార్. ఇప్పుడు విజయమ్మ అదే దానికోసం అప్పీల్ చేసుకుంది. సో ఏం జరగచ్చు సార్? ఫస్ట్ అది ఇప్పుడైతే దాఖలు చేశారు, దాన్ని టేకప్ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చి తర్వాత వాదనలు వింటారా, లేకపోతే సాక్ష్యాధారాన్ని పరిశీలించిన తర్వాత నేరుగా వాదనలు వినేటువంటి అవకాశం ఉంటుంది? ఏం జరగచ్చు సార్? ఒకటి అప్పీల్ విన్న తర్వాత అదర్ సైడ్కి నోటీస్ ఇస్తారు. ఇరు వర్గాల వాద ప్రతివాదనలు విన్న తర్వాత మధ్యస్థ ఆదేశాలు ఇవ్వాలా లేదా నిర్ధారిస్తారు. అది అయిన తర్వాత కొంతకాలానికి మెయిన్ దాంట్లో విచారణకు వచ్చినప్పుడు మెయిన్ దాంట్లో విచారణ చేసి దీంట్లో అసలు కింద కోర్టు ఈ అన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు, ఇది సివిల్ వివాదాలు కదా, అసలు దీని యొక్క కంపెనీల ప్రకారం కార్పొరేట్ వివాదంగా దీన్ని పరిగణించవచ్చా పరిగణించకూడదా, అసలు ఈ వాటా షేర్లు అటాచ్మెంట్ ఉన్నాయా లేవా, అటాచ్మెంట్ లేనప్పుడు గిఫ్ట్ డీడ్ రాశారు కాబట్టి గిఫ్ట్ డీడ్ అనేది అది సివిల్ వివాదం తప్ప కార్పొరేట్ వివాదం కాదు కదా, అది సివిల్ కోర్టులో విచారణ జరుపుకోవాలి కదా అనే అంశాన్ని ఎందుకు పరిశీలించలేదు, ఆ వాదన ఎందుకు పరిగణలో తీసుకోలేదు. ఇవన్నీ కూడా రేపు విచారణలో వస్తాయి. విచారణ వచ్చినప్పుడు కింద కోర్టు ఎన్సిఎల్టీ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన తీర్పు సరైనది కాదు, తప్పిదంగా ఇచ్చింది, న్యాయ పరిధిలో లేకుండా ఇచ్చింది అని భావించినప్పుడు డెఫినెట్గా కింద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను రద్దు చేస్తూ అక్కడ అప్పీల్లో ఈ విజయమ్మ గారు వేసినటువంటి అప్పీల్ని ఎలవ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వచ్చు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను రాష్ట్ర ప్రజలు తల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్ని రద్దు చేసుకున్నారు అనే విషయంలో ఎందుకో ప్రజలు ఎవరో కూడా మింగలేకపోతా ఉన్నారు. అయ్యో తల్లికి ఇచ్చింది, తల్లిని పెంచి పోషించింది, ఇంతకాలం అభివృద్ధి చేసింది, ఇంతటి వాడిని చేసింది, అటువంటి తల్లికి వృద్ధాప్య దశలో ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని నేను రద్దు చేసుకుంటాను,
కాకపోతే షర్మిలతో తరఫున మాట్లాడుతుంది కాబట్టి, షర్మిల దగ్గర ఉంటుంది కాబట్టి అని చెప్పి వృద్ధాప్యంలో ఆవేదనకు గురై అన్నా చెల్లెల యొక్క వివాదంలో ఇరుక్కుపోయారనేటువంటి బాధతో కుమిలిపోయే స్థాయికి తీసుకురావడం అనేది సభ్య సమాజం హర్షించదండి. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి, మరో మాజీ ముఖ్యమంత్రికి తల్లి.